టైం వేస్ట్ అవుతుంది. కింద నుంచి కాదు పైనుంచి. అది మగాళ్ళకి. మా అమ్మ మా నమ్ము ఎవరైనా విన్నారండి ఇప్పుడు. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో నేను శ్రావణ శుక్రవారం అండ్ హనీ బర్త్డే వచ్చేస్తుంది కదా, హనీ బర్త్డేకి ఎక్కడ ఉంటామో తెలీదు, అలానే శ్రావణ శుక్రవారానికి ఎక్కడ ఉంటామో తెలీదు. ఇంత పెద్ద కన్ఫ్యూజన్ నా మైండ్లో క్యారీ చేయలేక వెంటనే వెళ్ళిపోయి బేగం బజార్లో కొన్ని కావాల్సినవి అయితే రెడీగా తెచ్చిపెట్టేసుకున్నాను. యాక్చువల్గా ఇది నేను తీసుకొచ్చి కూడా 5 days అవుతుంది. ఆ వీడియో ఎప్పుడు పోస్ట్ చేశానో తెలియదు, కానీ ఏమేమి తీసుకొచ్చాను అనేది క్లియర్గా ఇప్పుడు చెప్తాను. అండ్ నేను ఎంత ఖర్చు చేశానో కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. చాలామంది అనుకోవచ్చు ఎంత అయినాయి, ఏంటి, ఎక్కడ దొరికినాయి ఇవన్నీ. బట్ నేను ఎందుకు బేగం బజార్ వెళ్ళి తీసుకొచ్చానంటే ఆన్లైన్కి బయట చాలా డిఫరెన్స్ ఉంది. ఎప్పటికైనా వినాయక చవితికి అండ్ శ్రావణ శుక్రవారానికి కలిపి యూజ్ అవుతాయిలే అన్నట్టు ఇవి తీసుకున్నాను. ఇవి లైక్ ఎలా ఉన్నాయి అంటే సైజెస్ అన్నమాట. ఇంత సైజెస్, ఇంత. ఇందులో కూడా క్వాలిటీస్ ఉన్నాయి. సో ఇదొక సైజు, ఇదొక సైజు, ఇదొక సైజు, అలానే చిన్నవి కూడా ఉన్నాయి అన్నమాట. ఇలా స్టెప్స్ వైజ్ తీసుకున్నాను. ఇవేంటంటే పెయిర్ 250. ఈ చిన్నవి వచ్చేసి పెయిర్ 250 పడినాయి. ఇలా అంటే నార్మల్గా వచ్చేసి ఇవి ప్లాస్టిక్ కాదు, క్లాత్. యాక్చువల్గా ఇప్పుడు క్లాత్ వస్తుంది. ఇవి మళ్ళీ పాలిథిన్ అనమాట. ఇది క్లాత్. ఇక్కడ రింగ్ వచ్చేస్తుంది కదా, డైరెక్ట్ మనం ఇందులో ఎస్ హుక్ పెట్టేసి మన దగ్గర రాడ్ ఉంటే రాడ్కి తగిలిచ్చేసేయచ్చు. లైక్ బ్యాక్గ్రౌండ్ స్టాండ్ ఉంటే కనుక డైరెక్ట్ స్టాండ్కి వేసేయచ్చు. సో మనకి డెకరేషన్ ఈజీ అనమాట. లేదు నా దగ్గర అన్ని పాత ఉన్నాయి, ఓన్లీ ఇదొక్క సెట్టే తీసుకున్నాను. ఇవి అరౌండ్ 750, 850 ఆ రేంజ్లో పడినాయి. అండ్ ఈ ప్లేన్వి తీసుకొచ్చాను, ఎల్లో అండ్ ఆరెంజ్. ఇది ఎందుకు అనేది కమింగ్ డేస్లో శ్రావణ శుక్రవారం అలా నేను డెకరేషన్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. అది జస్ట్ ప్యాకెట్ 120 రూపీస్ పడింది. ఇది ప్యాకెట్లో వచ్చేసి 5 మాలలు వస్తాయి. అండ్ ఆన్లైన్లో వచ్చేసి ఇది ప్యాకెట్ 200, 250 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా పడుతున్నాయి. సో ఇది. అండ్ ఇది వచ్చేసి రింగ్ అనమాట. ఇవి టూ వచ్చినాయి. ఇది వచ్చేసి 450, 350 పడినాయి. రీజనబుల్ అనిపించింది పేరు వచ్చేసి. ఆన్లైన్లో కొంచెం కాస్టే ఉన్నాయి. అండ్ నా దగ్గర ఉన్న బ్యాక్ డ్రాప్ ఏదైతే నేను యూజ్ చేస్తున్నానో ప్లెయిన్ గ్రీన్, అది ఎప్పటి నుంచో అదే యూజ్ చేస్తున్నా. ఇంట్లో శివరాత్రి వచ్చినా, ఉగాది వచ్చినా, గురు పౌర్ణమి చేసినా, ఏది చేసినా ఆ ఒక్క క్లాతే ఉంది, దాన్నే యూజ్ చేస్తున్నాను. సో అందుకనే ఒకటి ఉంటుంది కదా ఎల్లో అని చెప్పి తీసుకున్నా. ఈ ఎల్లో ఎందుకు చూస్ చేసుకున్నానంటే నేను అమ్మవారికి తీసుకున్న శారీ వచ్చేసి బ్రింజాల్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది. సో బ్యాక్ సైడ్ కొంచెం ఇట్లాంటి లైట్ కలర్ ఉంటే ఆ ఫ్రంట్ బ్రింజాల్ అండ్ గ్రీన్ కలర్ అమ్మవారిది పెడతాం కాబట్టి హైలైట్ అవుద్ది. అటు సైడ్ ఇటు సైడ్ గ్రీన్ క్లాత్ ఆల్రెడీ ఉన్నది కదా ఇంట్లో, అది వేసేసి ఈ ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేద్దామని చూపించాను. అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం మనం. సో అది నా డెకరేషన్ కోసం కొన్ని నేను తీసుకొచ్చుకున్నది. ఇవి ఓవరాల్గా మొత్తం అయితే ఎంతో కాస్ట్ పడలేదు. ఇది వచ్చేసి సాటిన్ క్లాత్. ఇందులో కూడా క్వాలిటీస్ ఉన్నాయి, లైక్ చాలా క్వాలిటీస్ ఉన్నాయి. కాటన్లో ఉంది, ఇందులో ఉంది, ప్లెయిన్లో ఉంది, ఇందులో కూడా క్వాలిటీస్ ఉన్నాయి అండ్ సైజెస్ ఉన్నాయి. ఇది నేను తీసుకున్నది వచ్చేసి 4x8 ఆర్ 5x8. ఇది వచ్చేసి 650 రూపీస్ పడింది. లోటస్ ప్రింట్ ఉంది దీని మీద. యాక్చువల్గా దీని మీద గ్రీన్ కలర్ లోటస్ ప్రింట్ ఉందేమో అని అడిగాను, కానీ లేదు, అవైలబుల్గా లేదు. అండ్ హనీ బర్త్డేకి తీసుకొచ్చి చూపించేస్తాను. నేను విజయవాడలో ఉంటే కనుక హనీ బర్త్డేకి ప్రతిసారి 1 town వెళ్ళిపోయి అక్కడ తీసుకునే వాళ్ళం. బట్ ఎప్పుడు నేను ఆన్లైన్ షాపింగ్ అయితే చేయలేదు. సో ఇప్పుడు నాకు కొంచెం బాగా రీజనబుల్గా అనిపించినాయి ప్రైసెస్ అయితే. కొంచెం ఏంటంటే మనము గట్టిగా బేరం ఆడాలన్నమాట, స్ట్రాంగ్గా. వాళ్ళు ఓవరాల్ బిల్ మీద అంటే సింగిల్ పీస్ మీద వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వట్లేదు,
మొత్తం అయిపోయిన తర్వాత మంది ఒక 2500 అలా అయ్యిందంటే కనుక ఒక 200, 100, 250 మనం బేరం ఆడిన దాన్ని బట్టి తగ్గిస్తారనమాట. మనం యాక్ట్ చేయాలి. ఎలా అంటే నేను ఇంకా నాకు వద్దు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి కొంచెం అంత దూరం వెళ్ళిపోతే వాళ్ళే మళ్ళీ పిలిచిస్తారు. ఇది అందరికీ తెలిసిన టెక్నిక్కే కదా. అండ్ హనీకి బర్త్డే కోసం తీసుకున్నవి ఏంటంటే, ఆమె ఈసారి పింక్ థీమ్ అడిగింది. ఎప్పుడు అలా థీమ్ అడగలేదనమాట, అంత తెలీదు తనకి. ఎప్పుడు మేము చేసిన డెకరేషనే తనకి ఏం తెలీదు. నాకు ఈ డ్రెస్ కావాలి, ఈ థీమ్ కావాలని అయితే ఎప్పుడు అడగలేదు. బట్ ఈసారి ఏంటంటే నేనే అడిగాను, నీకు ఏం కావాలి హనీ, ఇప్పుడు అందరూ యూనికార్న్ థీమ్ చేస్తున్నారు కదా, నీకు అలా చేయనా అని అంటే, నాకు పింక్ థీమ్ కావాలి అండ్ బార్బీ డ్రెస్, ఇలా నుంచున్న డ్రెస్ కావాలి అనింది. ఆ డ్రెస్ ఎంతవరకు అవుద్దో తెలియదు కానీ ఆమె అడిగినట్టు పింక్ థీమ్ అయితే వెతికి కొన్నాము. సో ఇది ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ కోసం అండ్ ఇంట్లో ఎప్పుడైనా గిఫ్ట్ ర్యాప్ ఉంటే బాగుంటుందని చెప్పి తీసుకొచ్చాను. ఇది దగ్గర ఒక 30 గిఫ్ట్స్కి ర్యాప్ అయ్యిద్దని చెప్పాడు. ఫుల్ రోల్ అనమాట. ఇది వచ్చేసి 100 రూపీస్ పడింది ఈ ఫ్లవర్స్ది. బేగం బజార్లో కొంచెం మనం ఓపిక ఉండి తిరగాలే కానీ అన్ని రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి. జర్మన్ సిల్వర్ ఉన్నాయి, ఇత్తడి ఉన్నాయి, కాపర్ ఉన్నాయి, అలా స్టీల్ అయితే ఎన్ని సామాను ఉన్నాయి, క్యాస్ట్ ఐరన్ ఉన్నాయి. అండ్ ఇది ఒకటి, ఇదేంటంటే మీకు నేను దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉంది కదా ఫోటో, సేమ్ మొత్తం ఫుల్ సెట్ అనమాట. అంటే మనము బ్యాక్ డ్రాప్ వేసి డెకరేట్ చేసిన తర్వాత ఇలా ఒక కార్నర్కి, ఇక్కడ కేక్ కట్ చేస్తుంటే ఇలా ఒక కార్నర్కి ఇలా రింగ్ లాగా పెట్టి పింక్ బెలూన్స్ ఉండి గర్ల్ అని రాయడం అనమాట. ఇది నాకు బాగా అనిపించింది. ఇది వచ్చేసి 450 రూపీస్ పడింది. ఈ రింగ్ ఏదైతే ఉందో ప్లాస్టిక్ది, కింద స్టాండ్ అండ్ రింగ్, మనము ఇంకా ఏ డెకరేషన్స్కైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ పింక్ బెలూన్స్, ఇది జస్ట్ 30 రూపీస్ పడింది ఒక్కొక్కటి అంతే. ఈచ్ ప్యాకెట్లో వచ్చేసి 30 పీసెస్ ఉన్నాయి. ఇది నాకు చాలా వర్త్ అనిపించింది. బయట షాప్స్లో అయితే ఇంకా కొంచెం కాస్ట్ ఉన్నాయి అనమాట. కొంచెం పింక్ అంటే నేను ఎలా తీసుకున్నానంటే లైట్ పింక్ అండ్ మజెంటా అనమాట. ఇది బాగుంది. అండ్ ఇది ఫ్రిల్స్, లైక్ పైనుంచి బార్బీ అలా ఉండేది. ఇది సమ్ 80 రూపీస్ ఆర్ 100 రూపీస్ అలా పడింది. అండ్ ఇవి ఈ బెలూన్స్ అనమాట. ఇది కూడా తక్కువ కాస్టే పడింది, 100 ఆర్ అలా పడింది అనమాట. అండ్ ఇది వచ్చేసి కేక్ స్టాండ్. నేను ఆన్లైన్లో చూశాను, తీసుకుందామని అనిపించింది కానీ ఇది నాకు వచ్చేసి 130 రూపీసే పడింది. జస్ట్ ఇది మనం ఇట్లా స్క్రూ బిగించుకోవడమే. సో ఇంతే, ఇట్లా మనం స్క్రూ బిగించుకుంటే అయిపోతుంది. ఇది పింక్ తీసుకున్నా, 130 రూపీస్ పడింది. నాకు ఒకటే డౌట్ ఏంటంటే కేక్ ఆగుద్దా లేదా అని. బట్ అతను ఏం చెప్తున్నాడంటే, మీరు వెయిట్ పెట్టేటప్పుడు ఇట్లా హ్యాండ్స్ పెడతారు, కేక్ పెట్టేటప్పుడు ఇట్లా పెడతారు కాబట్టి మొత్తం అంతా బ్యాలెన్స్ చేస్తుంది అని. బట్ నేను అప్పుడు ఎంత కేక్ ఆర్డర్ ఇస్తానో, ఇక్కడ చేస్తే కనుక తక్కువ కేక్ పడుతుంది, అక్కడ చేస్తే కనుక ఎక్కువ కేక్ పడుతుంది. కాబట్టి చూసి ఒకవేళ అవ్వదు అంటే కనుక చాక్లెట్స్ కానీ ఏమైనా అరేంజ్ చేద్దాం బెలూన్స్ అన్నట్టు ఇంకా ఇది తీసుకున్నాను. అండ్ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కోసం అని చెప్పి ఇలాంటి ఒక కర్టెన్ తీసుకున్నా. ఇది 6x6 ఆర్ 5x6 అలా వచ్చింది. దీనికి వెనక కూడా నేను ఒక లైట్ కలర్ తీసుకుని దాని ముందు పింక్ అండ్ దీనికి లైటింగ్ వేద్దాం అన్నట్టు అనుకున్నాను. అండ్ హనీకి వాళ్ళ క్లాస్లో ఒక 5 బెస్టీస్ ఉన్నారనమాట. వాళ్ళ కోసం అని చెప్పి నాకు ఇవి చాలా క్యూట్గా అనిపించినాయి. రిటర్న్ గిఫ్ట్స్గా కాదు, జస్ట్ నార్మల్గా ఈమె గుర్తుగా వాళ్ళకి ఇద్దాము అన్నట్టు ఇవి తీసుకున్నాను. ఇవి చాలా బాగున్నాయి, అంటే కొంచెం బాగున్నాయి అన్నమాట. ప్లాస్టిక్ కాదు, అలా అని మనము క్లాత్ అని కూడా చెప్పలేము. సో చూడండి, వాళ్ళ పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నెస్, పెన్నులు ఇవన్నీ పట్టేస్తాయి. స్కేల్ కూడా పడుతుంది. ఇవి అరౌండ్ ఒక్కొక్కటి 30 రూపీస్ పడింది. మళ్ళీ ఓవరాల్గా మొత్తం మన బిల్ అయిన తర్వాత కూడా కొంత తగ్గించారు. ఆన్లైన్లో కూడా ఉన్నాయి ఇవి. అమెజాన్లో మీకు లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను చూసాను ఇది లైక్ 900 రూపీస్కి 8 పీసెస్ అలా వస్తున్నాయి. కొంచెం ఆన్లైన్లో కాస్ట్ ఎక్కువ ఉంది.
అండ్ ఇంకొకటి నాకు ఇది చాలా క్యూట్గా అనిపించింది, అందుకే తీసుకున్నా. చాలా బాగుంది ఇది, చూసారు కదా. 100 రూపీస్ పడింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది దీనిలో కూడా 2-3 క్వాలిటీస్ ఉన్నాయి, బట్ ఇది చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఇట్లా స్టాండ్ అన్నమాట, మనము బెలూన్స్ నించోబెట్టడానికి. ఇది మనం రీయూజ్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా సరే. కింద బేస్ ఉంది అండ్ కొన్ని స్టిక్స్ ఉన్నాయి. దాని మీద మనము ఏదైతే డెకరేషన్ చేస్తామో, పింక్ అయితే పింక్, బ్లూ అయితే బ్లూ, గ్రీన్ అయితే గ్రీన్, అలా యూజ్ చేసుకోవచ్చు. ఇది 2 సెట్స్ తీసుకున్నాను నేను, ఎప్పుడైనా యూజ్ అవుద్ది అన్నట్టు. ఇది 100 రూపీస్ పడింది, 100 ఆర్ 110 అలా పడింది. అండ్ ఇది వచ్చేసి ఇలా సిండ్రిల్లా. పింక్లో చాలా వెతికాను కానీ దొరకలేదు, సో అందుకని ఇంకా ఈ కలర్ తీసేసుకున్నాను సైడ్ నుంచో పెడదామని. అండ్ ఇది వచ్చేసి కేక్ మీద హ్యాపీ బర్త్డే అని చెప్పి, ఇది నాకు చాలా క్యూట్గా అనిపించింది, చాలా బాగుంది ఇది. సో ఇది అక్కడ కాబట్టి నాకు జస్ట్ 70 ఆర్ 80 రూపీస్కి వచ్చేసింది బేగం బజార్లో. అదే మనము ఎక్కడ లోకల్లో ఎక్కడైనా డెకరేషన్ షాప్స్కి వెళ్ళినా లేదా బేకరీలో మనం తీసుకున్నా ఈజీగా 150 to 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చాలా క్యూట్గా ఉంది, బాగుంది. జస్ట్ ఇట్లా గుచ్చితే చాలు, బాగుంది. అండ్ ఇది ఒకటి బర్త్డే గర్ల్ అని చెప్పి పింక్, ఇది కూడా పింక్. అండ్ చెప్పాను కదా ఇలా, లైక్ ఇది నెట్ అన్నమాట, క్రీమ్ కలర్. మీకు ఇక్కడ చూపిస్తాను. సైజ్ వచ్చేసి లెంత్ వచ్చేసి 19 feet అండ్ విడ్త్ వచ్చేసి 4.5 feet ఉంది. ఎందుకు 19 feet అంటే ఇది యాక్చువల్గా బెడ్ అలా మనం ఏమన్నా సోఫా చుట్టూ డెకరేట్ చేయడానికి కూడా పైన రింగ్ లాగా అరేంజ్ చేసుకొని బాగుంటుంది. బట్ నేనైతే ఇది ఫుల్ బ్యాక్గ్రౌండ్ లాగా అనుకుంటున్నాను. అండ్ దీని మీద ఇట్లా ఫాయిల్ వేసి దానికి లైటింగ్ పెడదాం అని అనుకుంటున్నా, సో దట్ ఈ పింక్ కొంచెం బాగా షైన్ అయ్యి గ్లిటరీగా ఉంటుందని. సో అది నేను అనుకుంటుంది. బెలూన్స్ అయితే మజెంటా తీసుకున్నా, ఎందుకంటే మనం ఇది ఊదిన తర్వాత ఒకలాంటి పింక్ వస్తుంది, అది చాలా బాగుంటుంది. సో ఇదొకటి నాకు కొంచెం వర్త్ అనిపించింది. మరి ఆన్లైన్లో నేనైతే చెక్ చేయలేదు ప్రైస్ ఎట్లుందో ఏమో, కానీ ఇది 600 చేసి ఇచ్చాడు. కొంచెం నాకు ఓకే అనిపించింది. ఎలక్ట్రిక్ది మనము బెలూన్స్లోకి ఎయిర్ పంప్ చేసేది, ఎలక్ట్రిక్ బలూన్ పంప్ బాగా అనిపించింది. ఇది ఒకటేమో జస్ట్ ఇట్లా ప్రెస్ చేసేది, ఒకటి ఫిక్స్డ్ అనమాట. బట్ మనము ఈజీగా ఎవరి హెల్ప్ లేకుండా ఒకళ్ళు కూర్చొని బెలూన్స్ పంప్ చేసేయచ్చు, ఒకళ్ళు డెకరేట్ చేయొచ్చు, చాలా ఈజీ అనిపించింది. ఇది 600 రూపీస్ పడింది. మనం బేరం ఆడాలి అంతే, కొంచెం మన బిల్ని బట్టి కూడా తగ్గిస్తారు కదా అట్లా. ఆన్లైన్లో కూడా ఉంటుంది ఇవి. అండ్ చెప్పా కదా ఇది స్టాండ్ 2 తీసుకున్నానని చెప్పి, ఇది ఒకటి. ఇది నాకు కొంచెం బాగా అనిపించింది. 100 or 110 రూపీస్ పడింది. బట్ మనకు చాలాసార్లు యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో ఏ ఒకేషన్ ఉన్నా కూడా. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, ఇది మీద ఇక్కడ ఒక బిల్ ఉంది అండ్ ఇక్కడ ఒక బిల్ ఉంది. సో మేము ఫ్లవర్ డెకరేషన్ దగ్గర తీసుకున్నదేమో ధీరజ్ నావెల్టీస్. ఇది అజీజ్ ప్లాజా, బేగం బజార్ అజీజ్ ప్లాజా. సో కిందనే పార్కింగ్ దగ్గర ఉంది రాజ్ పార్టీ షాప్, ఇది కూడా అజీజ్ ప్లాజా, ఫీల్ ఖానా, హైదరాబాద్. హనీ బర్త్డేకి అయితే లాస్ట్ ఇయర్ అసలు హనీ బర్త్డే మీకు తెలుసు కదా ఎలా చేసాము, ఏ సిచ్యువేషన్లో చేసాము అనేది. ఈసారి ఈ బర్త్డే కొంచెం బాగా చేస్తే ఇంకా తను పెద్దదైపోతుంది కాబట్టి నెక్స్ట్ నుంచి ఇంకా ఆపేస్తాము ఈ డెకరేషన్ ఇదంతా కూడా. చెప్పలేము అప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము కదా. సో ఇది హనీ బర్త్డేకి అండ్ నా శ్రావణ శుక్రవారానికి కావాల్సిన కొన్ని డెకరేషన్ ఐటమ్స్. నాకు ఆన్లైన్ కన్నా కొంచెం బయటనే బెటర్ అనిపించింది. అండ్ మనము చూసి ఎలా ఉన్నాయో క్వాలిటీ తీసుకుంటాం కూడా, ఇది అందుకు కొంచెం బెటర్ అనిపించింది. ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు. చాలా కొంచెం యు వాంట్ మోర్? ఎస్, చాలా సరిపోలేదా? చాలా సరిపోలా చాలా ఇప్పుడు చాలా నీకు
మరి ఎందుకు ఎగిస్తాను? స్టార్ట్ టైం వేస్ట్ పనులు చేయకు. స్టార్ట్